హలో ఎవరివన్, ఈరోజు మనం అస్టబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ IC555 గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ నేను ఇది ప్లాట్ చేశాను. ఇది బ్లాక్ డయాగ్రామ్. IC555 టైమర్ అనేది 8-pin IC ప్యాకేజ్. సో ఇక్కడ మనకు ఈ IC555 టైమర్ అనేది అస్టబుల్ మల్టీ వైబ్రేటర్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం పిన్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పిన్ గ్రౌండ్, సెకండ్ పిన్ ట్రిగర్ ఇన్పుట్, థర్డ్ పిన్ అవుట్పుట్, ఫోర్త్ పిన్ రీసెట్, ఫిఫ్త్ పిన్ కంట్రోల్ వోల్టేజ్ ఉంది, సిక్స్త్ పిన్ థ్రెషోల్డ్, సెవెంత్ పిన్ డిశ్చార్జ్ అండ్ ఎయిత్ పిన్ వచ్చేసి VCC ఉంది, పవర్ సప్లై. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అస్టబుల్ మల్టీ వైబ్రేటర్ని మనం స్క్వేర్ వేవ్ జనరేటర్ కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ స్టేబుల్ స్టేట్. అంటే ఇక్కడ అస్టబుల్ మల్టీ వైబ్రేటర్ పేరులోనే మనం అర్థం చేసుకోవచ్చు. అస్టబుల్ అంటే స్టెబిలిటీ లేనటువంటి డివైస్ అంటే అస్టబుల్ మల్టీ వైబ్రేటరే. సో దీనికి స్టెబిలిటీ ఉండదు కాబట్టి ఇక్కడ మనకు ట్రిగర్ పల్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ ఇట్ నాట్ రిక్వైర్ ట్రిగర్ పల్సెస్ అని రాసాం. సో అయితే ఇక్కడ మనం RA, RB, RC అనేవి ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ అడిషనల్గా యూజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లాక్ డయాగ్రామ్ చూసుకున్నాం. సో ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఏంటంటే ఇక్కడ మనకు బ్లాక్ డయాగ్రామ్ ఉంది. సో ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇదంతా కూడా ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IC555 టైమర్ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 8 పిన్స్, ఫస్ట్ పిన్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8 ఎనిమిది పిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 కంపారేటర్స్ ఉంటాయి. ఇది కంపారేటర్ 1, కంపారేటర్ 2. అదేవిధంగా ఒక ఫ్లిప్ ఫ్లాప్ కూడా యూజ్ చేస్తాం. అలాంగ్ విత్ ఇంకొక ట్రాన్సిస్టర్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంటర్నల్ డయాగ్రామ్. అయితే ఎప్పుడైతే మనకు పవర్ ఆన్ VCC అనేది ఆన్ అవుతుందో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏదో ఒక స్టేట్లోకి వస్తుంది. మనం ఇక్కడ హై అనుకుందాం. అంటే ఏమన్నట్టు C అనేది కెపాసిటర్ అనేది చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు టువర్డ్స్ VCC నుంచి RA, RB నుంచి కెపాసిటర్ అనేది చార్జ్ అవుతుంది. సో అది ఎప్పటి వరకు అవుతుంది అంటే సర్టన్ లిమిట్ వరకు అవుతుంది. ఆ లిమిట్ ఏంటనేది తెలుసుకోవడానికి చూస్తున్నారు కదా, అస్టబుల్ మల్టీ వైబ్రేటర్ 2 లిమిట్స్ ఉంటాయి. అవి 2/3 VCC అండ్ 1/3 VCC. అయితే ఎప్పుడైతే ఇక్కడ కెపాసిటర్ ఛార్జింగ్ స్టార్ట్ అవుతుందో RA, RB నుంచి 2/3 రీచ్ అయినట్టయితే అప్పుడు కంపారేటర్ 1 అనేది ట్రిగర్ అవుట్పుట్ FFకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మన అవుట్పుట్ అనేది స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంతకుముందు వరకు హై ఉంది, సో ఇప్పుడు అది 0 అయిపోతుంది. అదే టైంలో కెపాసిటర్ అనేది ఛార్జింగ్ అవ్వడం స్టాప్ అయిపోయి డిశ్చార్జ్ అవ్వడం మొదలవుతుంది. ఎప్పుడైతే అది కెపాసిటర్ 1/3 VCC లెవెల్కి క్రాస్ అవుతుందో, డిక్రీజ్ అవుతుందో, డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు కంపారేటర్ 2 అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఆ విధంగా స్టేబుల్ అవుట్పుట్ స్టేట్ అనేది మళ్ళీ చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే లో నుంచి హైకి. అంటే మనం ఇక్కడ ఫస్ట్ హై తీసుకున్నాం అండ్ తర్వాత లో అయింది, 2/3 రీచ్ అయిన తర్వాత మళ్ళీ 1/3 రీచ్ అయిన తర్వాత అది హై అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కెపాసిటర్ అనేది మళ్ళీ ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ VCC. అయితే ఇక్కడ ఈ కెపాసిటర్ ఛార్జ్ అవుతున్నప్పుడేమో RA, RB నుంచి ఛార్జ్ అవుతుంది. బట్ ఇక్కడ కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మాత్రం RB నుంచి మాత్రమే డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఇక్కడ RA అనేది 0గా అజ్యూమ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ అవుట్పుట్ హై అనేది ఈక్వల్స్ టు ఛార్జింగ్ టైమ్ ఆఫ్ ది కెపాసిటర్ త్రూ RA అండ్ RB ఉంటుంది. సో అందుకే మనం TC కెపాసిటర్ ఛార్జింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0.695 టౌ. అయితే ఇక్కడ టౌ వాల్యూ వచ్చేసి మ్యూచువల్ కండక్టెన్స్ అంటాము, ఈజ్ ఈక్వల్ టు RC మైక్రోసెకండ్స్. దీని వాల్యూ వచ్చేసి 0.695 మైక్రోసెకండ్ తీసుకుంటాం. సో ఇక్కడ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది, RA, RB నుంచి ఛార్జ్ అవుతుంది కాబట్టి RA + RB × C × 0.693 వస్తుంది. అయితే టోటల్ టైం పీరియడ్ స్క్వేర్ వేవ్ ఏమవుతుంది T. సో T అంటే ఏమొస్తుంది, ఛార్జింగ్ టైం అండ్ డిశ్చార్జింగ్ టైం వస్తుంది. ఆ వాల్యూ ఇలా వస్తుంది మనకు. అయితే ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ తెలిసినప్పుడు మనం ఫ్రీక్వెన్సీ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. F = 1/T ఫార్ములా ద్వారా మనం వచ్చిన T వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫ్రీక్వెన్సీ వస్తుంది. అదేవిధంగా పర్సంటేజ్ డ్యూటీ సైకిల్ ఆఫ్ ది అస్టబుల్ వైబ్రేటర్ వచ్చేసి రేషియో బిట్వీన్ కెపాసిటర్ ఛార్జింగ్ టైం టు ద కెపాసిటర్ డిశ్చార్జింగ్ టైం × 100. సో ఇక్కడ మన TC వాల్యూ ఉంది ఇక్కడ మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే. అదేవిధంగా TD వాల్యూ కూడా ఏమైనా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వచ్చేసింది. సో రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టైం డ్యూటీ సైకిల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ అబ్జర్వ్ చేద్దాం.
సో ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నది కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఛార్జింగ్ టైము. సో ఇక్కడ చూడండి, కెపాసిటర్ సి అనేది ఛార్జింగ్ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ ఆర్ఏ ప్లస్ ఆర్బి. సో ఆ విధంగా మనకు ఛార్జింగ్, ఇది కెపాసిటర్, ఈ అవుట్పుట్ వచ్చేసి కెపాసిటర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్. సో ఇక్కడ ఈ వేవ్ ఫార్మ్స్ వచ్చేసి యాక్చువల్ స్క్వేర్ వేవ్ అవుట్పుట్ రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ విధంగా ఛార్జ్ అవుతున్నప్పుడు కెపాసిటర్ అనేది అవుట్పుట్ అనేది హైలో ఉంటుంది, అంటే 1లో ఉంది. దాన్ని టీసీతో డినోట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే కెపాసిటర్ 2/3 లెవెల్ రీచ్ అవుతుందో, చూస్తున్నా 2/3 రీచ్ అవుతుందో మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది డిశ్చార్జ్ అవుతున్నప్పుడు అవుట్పుట్ స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది. అది ఈవీసీసీ నుంచి 0కి వచ్చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ టైం దాని నుంచి కూడా టీడీ తీసుకున్నాం. సో టీసీ ప్లస్ టీడీ వచ్చి మొత్తంగా వేవ్ అవుట్పుట్ వేవ్ టైం పీరియడ్ అవుతుంది. ఈ విధంగా కెపాసిటర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అవుతున్నప్పుడు స్టేట్ అనేది 1 నుంచి 0కి, 0 నుంచి 1కి స్టేట్ చేంజ్ అయికుంటూ పోతుంది అన్నట్టు. మనం ఈరోజు తెలుసుకున్న స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ IC555 టైమర్. థ్యాంక్ యూ.